నకిలీ వైద్యుడి అవతారం ఎత్తి ప్రజలను మోసం చేస్తున్న జ్యోతి శివశ్రీ అలియాస్ నరసింహను పోలీసులు అరెస్టు చేశారు. కేజీహెచ్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇతడిని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అందరికీ నమస్కారం. విశాఖపట్నం సిటీ ప్రాంతంలో ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఒక కేసు చాలా కలకలం రేపింది. ఆ సమయంలో కేజీహెచ్ హాస్పిటల్లో ఒక దొంగ డాక్టర్ కిడ్నీ మార్పిడి కోసం 1 లక్ష రూపాయలు తీసుకున్నారని చెప్పేసి, తర్వాత మోసం చేశారని చెప్పేసి శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక వ్యక్తి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇతను దూసి రామ్జీ అని, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా. అతనికి 5 సంవత్సరాల క్రితం ఒక కొడుకు పుట్టినప్పుడు తనకి కొంచెం కిడ్నీ ప్రాబ్లం ఉందని తెలిసింది. అప్పటి నుంచి కూడా కిమ్స్ హాస్పిటల్లోనూ హైదరాబాద్లోనూ చెక్ చేయించుకుంటూ ఉన్నారు. కిమ్స్ హాస్పిటల్లో లాస్ట్ ఇయర్ చెక్ చేయించుకునేటప్పుడు కిడ్నీ చాలా ప్రాబ్లం ఉంది, ఖచ్చితంగా మార్పిడి చేయాలి అని చెప్పేసి వాళ్ళ ఫాదర్కి ఇంటిమేట్ చేశారు, అబ్బాయి వాళ్ళ ఫాదర్కి. సో వాళ్ళ ఫాదర్ ఇమీడియట్గా ఫిబ్రవరి నెలలో ఒక న్యూస్ పేపర్లో కిడ్నీ మార్పిడి కోసం దాతలు ఎవరైనా వస్తే విరాళం అందించవలసిందిగా న్యూస్ పేపర్లో తెలియజేయడం జరిగింది. ఆ న్యూస్ పేపర్లో వాళ్ళ వైఫ్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఒక వ్యక్తి కాల్ చేసేసి, సో మేము గవర్నమెంట్ నుంచి మాట్లాడుతున్నాము, మీ అబ్బాయికి ఉచితంగా కిడ్నీ మార్పిడి చేయడానికి మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాము, మీరు కేజీహెచ్ హాస్పిటల్కి రండి అని చెప్పారు. సో ఆ వ్యక్తి తనని డాక్టర్ నరసింహం అని పరిచయం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వెనువెంటనే ఎవరైతే ఈ ఫాదర్ ఉన్నారో అతను కేజీహెచ్ హాస్పిటల్ పరిసరాల్లోకి రావడం, మరి ఒక డాక్టర్, పీజీ డాక్టర్ అని చెప్పేసి డాక్టర్ ప్రవీణ్ అనే పేరుతో పరిచయం చేసుకోవడం జరిగింది. అతను వాళ్ళ ఫాదర్ దగ్గరికి వచ్చేసి మొత్తం అంతా రికార్డ్స్ తీసుకొని చూసి, సాయంత్రం కల్లా 1 లక్ష రూపాయలు ఏర్పాటు చేసుకోండి, మీ అబ్బాయికి మనం వెంటనే కిడ్నీ మార్పిడి చేయిద్దామని చెప్పేశారు. మళ్ళీ వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం ఫోన్ చేసి ఇమీడియట్గా 1 లక్ష కనుక తెచ్చినట్లయితే కిడ్నీ వెంటనే మార్పిద్దామని చెప్పేసి కిడ్నీకి సంబంధించి 1 లక్ష రూపాయలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కానీ తెలిసింది అతను దొంగ డాక్టరు, అసలు అటువంటి డాక్టర్ ఎవరు లేరు, మరి ఈ 1 లక్ష రూపాయలు తీసుకొని తనను మోసం చేశారని ఆ సమయంలో మనకి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ వ్యక్తి అబ్స్కాండింగ్ లో ఉన్నారు. ఆ అక్యూజ్డ్ పేరు ఇమ్మండి జ్యోతి శివశ్రీ. ఇతను నేటివ్ ఆఫ్ కరకట్ట, విజయవాడ. ఇప్పటి వరకు ఇతను 33 ఇటువంటి చీటింగ్, దొంగతనాలు చేయడం జరిగింది. ఇతను మొదటిసారిగా 2004 సంవత్సరంలో బైక్ దొంగతనాలు స్టార్ట్ చేసేసి ఇప్పటి వరకు కూడా అన్ని రకాల మోసాలు చేయడం మొదలుపెట్టాడు. ఇతను చేసే వాటిల్లో ఉదాహరణకి బైకులు ఎక్కడన్నా దొరికితే దొంగతనం చేయడం, షాప్స్ దగ్గరికి వెళ్ళేసి మొబైల్స్ కొంటానని చెప్పేసి ఆ మొబైల్ తీసుకొని పేమెంట్స్ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవడం, అలానే ఏదైనా సరే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇట్లాంటి వాటిల్లో బాగా బిజీ జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ అడ్రస్ ఇచ్చి అక్కడ ఖరీదైన వస్తువులు ఆర్డర్ పెట్టేసి అక్కడ ఆర్డర్ తీసుకున్న తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ చేస్తారు. చేసినప్పుడు వెంటనే డబ్బు ఇవ్వకుండా అక్కడి నుంచి పారిపోవడం, ఇలానే చాలా రకాల చీటింగ్. ఎవరైనా సరే న్యూస్ పేపర్స్లో ఏదైనా ఆర్థిక సహాయం కావాలంటే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళందరినీ చీట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు అతను మొత్తం 33 రకాల కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యాడు. మొదటి కేసు 2004లో రాజమండ్రి నార్త్ సీసెస్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది. అండ్ చివరిగా గాజువాక పోలీస్ స్టేషన్లో 2024లో కేసు రిజిస్టర్ అయింది. సో ఈ సంవత్సరం మొదటి కేసు మన దగ్గర రిజిస్టర్ అయింది. అప్పటి నుంచి కూడా ఇతను పరారీలో ఉన్నాడు. ఎట్టకేలకు అతన్ని 1 టౌన్ పోలీసులు మరియు సౌత్ ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేసి అతని కోసం అప్పటి నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. అతన్ని విజయవాడలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని ఇప్పుడు రిమాండ్కి పెట్టడానికి తీసుకుని వచ్చారు. థ్యాంక్ యూ.